అందరికీ నమస్కారం. గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పంకజశ్రీని నియమించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధిష్టానం దృష్టికి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా తెలియజేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే గన్నవరంలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ చుట్టూ ఆయన మెడ చుట్టూ కూడా తెలుగుదేశం పార్టీ ఉచ్చు బిగించింది. ఆయన ఏ టయాన కేసులు అక్రమ కేసులతోటి ఏ టయానైనా కూడా స్టేషన్ పిలిచి రిమాండ్ విధించు ఏదైనా ఆయనకంటూ కేసుల భయం వెంటాడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన ఆ క్యాడర్ను కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా గన్నవరం కాన్స్టిట్యున్సీలో కొత్త లీడర్ను కనుక తీసుకొస్తే మళ్ళీ అక్కడ వల్లభనేని వంశీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో ఆయనకంటూ ఒక వంశీకి గన్నవరం కాన్స్టిట్యున్సీలో మరింత ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి కూడా మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వల్లభనేని వంశీ అరెస్ట్ దగ్గర నుంచి రిమాండ్ దగ్గర నుంచి అదేవిధంగా మలాఖత్తులో ఆయన కలిసి మాట్లాడిన విధానం అంతా కూడా పంకజ్ శ్రీ కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా కూడా కూటమి ప్రభుత్వంపై పోలీసులపై అదేవిధంగా అధికారులపై ఆమె చేసినటువంటి విమర్శలు కూడా హాట్ టాపిక్ గా కూడా రాష్ట్రం అంతా సంచలనం జరిగినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె పరిమితులకు మించి మాట్లాడటం, హుందాగా మాట్లాడినటువంటి వ్యవహారానికి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని కూడా మనం తెలియజేసుకుంటూ అలాంటి ఎమోషనల్ ఉన్నటువంటి ఒక మహిళా లీడర్ను గనక గన్నవరం కాన్స్టిట్యున్సీలో నుంచోబెట్టి ఆమెకు గనక మంచి ప్రయారిటీ గనక ఇస్తే ఎమోషనల్గా ఒక మహిళకి ఎమోషనల్గా కూడా అక్కడ ఉన్నటువంటి అటు తెలుగుదేశం పార్టీలకు అతీతంగా కూడా ఎమోషనల్గా ఒక మహిళకి ఓటర్లందరూ కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ ఎమోషనల్ క్యాచ్ చేసుకునే పనిలో కూడా వైసీపీ అధిష్టానం ఒక అడుగు ముందుకేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దానిలో భాగంగా గన్నవరం కాన్స్టిట్యున్సీకి వైసీపీ సమన్వయకర్తగా గనక వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని అక్కడ గనక తీసుకొచ్చి మరి దూకుడుగా కనుక ఆమె గనక బాధ్యతలు గనక కట్టబెట్టినట్లయితే ఆమె మరింత పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి 1-2 కాన్స్టిట్యున్సీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ 2-3 కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ గెలుపుకు కొంత ప్లస్ అవుతుందని కూడా వైసీపీలో ఉన్నటువంటి అధిష్టానం తెలియజేస్తా ఉంది. అధిష్టాన నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా మరి వంశీతోటి కూడా మాట్లాడి రాబోయే రోజుల్లో పంకజశ్రీని ఆడ సమన్వయకర్తగా కూడా నియమింపు చేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ తోటి కూడా వైసీపీ నేతలు టచ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమెకు వారందరూ కూడా పూర్తిగా మద్దతు కనిపిస్తారు. రాబోయే యాక్టివ్ పాలిటిక్స్లో ఆమె తన బ్రాండ్ను క్రియేట్ చేసుకునేలాగా కూడా అక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ను కూడా మమేకం చేస్తున్నట్టుగా కూడా అక్కడ తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా మనం తెలియజేస్తాం.